ప్రధాని మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దేశం అనేక రంగాల్లో అభివృద్ధితో ముందుకు సాగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన రైల్వే వ్యవస్థలో ప్రధాని మోడీ దూరదృష్టి కారణంగా గత 11 ఏళ్లలో చోటు చేసుకున్న అభివృద్ధి, భవిష్యత్ అవసరాలు లక్ష్యంగా సాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తోంది మోడీ సర్కార్. అందులో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఇవాళ 103 రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు ప్రధాని. ఈ పథకం కింద 1,00,000 కోట్ల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 1,300కు పైగా రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ఆగస్టు 2023లో ప్రారంభించారు. రాబోయే 30 నుంచి 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలను తీర్చేలా ఆయా రైల్వే స్టేషన్లను సిద్ధం చేయనున్నారు. ఇందులో తెలంగాణలోనూ 40 రైల్వే స్టేషన్లలో దాదాపు 2,750 కోట్లతో పునరాభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగంగా సాగుతున్నాయి. ఇవాళ తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లు ఇవాళ ప్రారంభించనున్నారు ప్రధాని. రాబోయే 30-40 సంవత్సరాల వరకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ తీర్చిదిద్దింది. ప్రయాణికులకు అంతర్జాతీయ ప్రమాణాలు, ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించే లక్ష్యంతో ఎయిర్పోర్ట్లను తలపించేలా వాటి రూపురేఖలను మార్చేసింది. 2,750 కోట్ల నిధులతో తెలంగాణ వ్యాప్తంగా సుమారు 40 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అధునాతన సౌకర్యాలతో చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇప్పటికే ప్రయాణికులకు అందుబాటులోకి రాగా మరో 3 రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.